గిరిజన విద్యార్థి సంఘం నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ జీవీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. వాస్తవానికి మరి ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రభావం ఏదైతే ఉందో దాన్ని ఖండించడానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి సంఘం జీవీఎస్ విద్యార్థి సంఘం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. వాస్తవానికి రిజర్వేషన్ విషయంలో కూడా ముందుండి రాష్ట్ర బృందం వాళ్ళ మొత్తం ప్రతి ఒక్కరూ ఒక ఏకతాటిగా కలిసి మరి ఉద్యమాన్ని ముందులో తీసుకుపోవడంలో ఎంతో సక్సెస్ చేసిన వాళ్ళు. రిజర్వేషన్ విషయంలో 10% రిజర్వేషన్ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినారు. మరియు ఏ కార్యక్రమం అయినా సరే జీవీఎస్ విద్యార్థి సంఘం ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ మన జీవీఎస్ విద్యార్థి సంఘం అనేది ముఖ్యంగా చాలా చురుకుగా పాల్గొంటూ ఇంతకుముందు ఢిల్లీలో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమం జరిగింది. వాళ్ళు స్వచ్ఛతంగా పోలీసులు దెబ్బలకు లాఠీలకు తూడాలకు మరి వాళ్ళకు భయపడకుండా ముందు వచ్చి మరి ఈ కార్యక్రమము చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఒకసారి మా తరఫు నుంచి మేము ధన్యవాదాలు చేస్తున్నామన్నా మీకు అందరికీ. వాస్తవానికి ఏమిటంటే ఏదైతే ఈ దుష్కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి గొండు వాళ్ళు మేము అంతా రిజర్వేషన్లో మేమంతా అభివృద్ధి చెందినామని చెప్పేసి, మరి అభివృద్ధి మేము ఎక్కడ చెందినామని తెలిసి వాళ్ళకు మేము నిజంగా ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాం. మా దాంట్లో కూడా చాలా మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా కరెంటు లేని తండాలు ఉన్నాయి, మరి గూడాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మరి రిజర్వేషన్లను కూడా ఎక్కడ కూడా మరి ఆర్థికంగా కావచ్చు, సామాజిక రకంగా కావచ్చు, ఏ రకంలో కూడా వెనుకబడితనం అనేది చాలా ఉంది. మరి మేము అభివృద్ధి చెందినామని చెప్పేసి ఏదైతే మీరు రిజర్వేషన్ ని ఎక్కువగా మీ దాంట్లో చూస్తుంటే వాస్తవానికి చూస్తే రిజర్వేషన్ లో కానీ మీరే ఎక్కువగా పాల్గొన్నట్టు మా ఆధారాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా మీరే ఉన్నారని మాకు ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ఆ విధంగా ఏం చేయడం లేదు. వాస్తవానికి ఏమంటే రిజర్వేషన్ ప్రతి ఒక్కటి దానిలో మేము అది ఉపయోగించుకొని మేము ముందర పోతున్నాం, కష్టపడుతున్నాం. ఏ రంగంలోనైనా సరే కష్టపడుతున్నాం. ఈ రోజు వ్యవసాయ రంగం కావచ్చు, ఏదైనా కూలీ రంగం కావచ్చు, ఏ రంగంలోనైనా మేము కష్టపడుతున్నాం. మాకు చూడండి ఇప్పుడు మహబూబ్నగర్ లో హైదరాబాద్ లో చూడండి ఆటో డ్రైవర్లు అంతా ఎవరున్నారు? మా సోదరులు ఉన్నారు, మహబూబ్నగర్ సోదరులు ఉన్నారు. ఇక్కడ కింది తరగతిలో ఎక్కడో మేము ఇప్పటికి కూడా అభివృద్ధి చెందని ఈ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి మా తాండాలు కానీ మా గూడాలు కానీ చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకటి నల్గొండలలో కూడా వాస్తవానికి ఇప్పుడు కూడా శిశువులను అమ్ముకునే దౌర్భాగ్యం నుంచి అంటే ఎంత వెనుకబడి ఉన్నాం ఈ రోజు మా సమాజం అంటే అది ఒక్కటే మీకు నిధులకు సంబంధించి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ఏది అభివృద్ధి ఎక్కడ ఏం చేసాం కాదు. రిజర్వేషన్ ని మేము యూజ్ చేసుకున్నామా, అందరం యూజ్ చేసుకుంటున్నాం, మీరు కూడా యూజ్ చేసుకోవాలి. దానికి ఏమి లేదు. కానీ కాకపోతే ఒక దుష్ప్రభావం ఏమంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి మరి ఏదో ఒకటి వాళ్ళకు ఇష్యూలు రావాలి. కాబట్టి ఈ ఇష్యూలో మరి సీతక్క కావచ్చు, పొంగులెట్టి కావచ్చు, స్వయం బాబురావు కావచ్చు, తెల్ల వెంకటరావు కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే దుష్ప్రభావం చేస్తా ఉన్నారో ఖబర్దార్ మీకు మేము చెప్తా ఉన్నాం. మేము మీలాగా అందరూ బయట తరలి వస్తే చాలా భయంకరంగా అవుతుంది. కాబట్టి ఈ రెచ్చగొట్టే ధోరణి అనేది ఏదైతే ఉందో అది మానుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటే వాస్తవానికి మీరు కూడా ముందరకు వచ్చి యూజ్ చేసుకోవాలి. దానికి మా డిమాండ్ ఏమో, ప్రత్యేక డిమాండ్ ఏముందో అనేది మాకు ఇది కావాలని చెప్పేసి మీరు చెప్పాలి. మేము వెనుకబడి ఉన్నాం, మాకు ఒక సపరేట్ ఒక ప్యాకేజ్ కావాలని చెప్పేసి మీరు పెట్టుకోవాలి. కానీ వాస్తవానికి మేము తీసేస్తామంటే చేయడానికి ఇదేమో ఒక రోజులో జరిగిన కార్యక్రమం కాదు. మేము కూడా తాండా వాసులం అనే వాళ్ళు మరి ఏ విధంగా ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో ఒక రోజులో జరగలేదు అది. ఎందుకంటే కార్యక్రమం ఏముందంటే వాస్తవానికి తాండాలో మేము కూడా ఒక వెనుకబడిన వాళ్ళు కావడానికి మా సంస్కృతి పరంగా ఏ పరంగా చూసినా మరి విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మేము తండల్లో ఉంటున్నాం, ఊర్లో ఉంటున్నాం. మరి మేము ఊర్లో ఎందుకు ఉంటలేము? మరి మా తాండాలో ఒక ఊర్లలో ఉన్నాయా? మా తాండాలో చూపెట్టండి. మేము ఎందుకు అడవిలో ఉంటున్నాం? మా తాండవాసులన్నీ ప్రతి ఒక్కరు నాయకులని చెప్పేసి సపరేట్ గా ఒక అడవిలో ఉంటారు. అడవిలో ఒక సపరేట్ ఒక కల్చరు,
దానికి ఒక ప్రత్యేకత కలిపి మేము ఉన్నాం. కానీ మేము ఊర్లలో ఉంటున్నామా? మీరు రండి, మేము గూడాల్లో ఉంటున్నాం చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా. మేము ఎక్కడ ఉంటున్నాం? మేము కూడా అడవిలో ఉంటున్నాం, మేము కూడా ఊరకు బయట ఉంటున్నాం. ఏ తాండాలైనా చూడండి, ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మీరు ప్రతి ఒక్కటి చేసి ఏదో ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు లోబడి మేము కూడా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇది మేము కూడా జాతికి ప్రతి ఒక్కరం మేము కూడా కదిలామనుకో చాలా భయంకరంగా ఉంటది. మీ ధోరణి ఏ విధంగా ఉంది? మీకు కావాల్సిన డిమాండ్ ఏంది? ఒక ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నా ఏం కావాలనేది మీరు తెలుసుకోవాలి. అంతేగాని మేము కూడా వీళ్ళు దొడ్డిదారిన వచ్చినారు అంటే మేము రాదు. మాకు కూడా చరిత్ర ఉన్నది. మేము కూడా ఫస్ట్ కాలం మేము ఎక్కడి నుంచి ఉన్నాం అనేది కూడా మాకు చరిత్ర చెప్పుకోవడానికి చాలా ఉంది. మా ఆదిరాం బావజీ కావచ్చు, మా యొక్క చరిత్ర అనేది మా లోకా మసంద్, మా శివలాల్ మహారాజ్, ఇవన్నీ మా చరిత్రలు తీసుకోవాల్సి వస్తే చాలా ఉంటది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు నేను ధన్యవాదాలు తెలుసు.